బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. అయితే కవిత కేసులో ఇవాళ కీలకం కానుంది. బెయిల్ లభిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ కేసుల్లో నెల 23 వరకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నేడు వర్చువల్గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టు ముందు దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించనున్నారు. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మే 2వ తేదీన కావేరీ భవేజా ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఇక ఈడీ సిబిఐ కేసు నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితది కీలక పాత్రని రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ బలమైన వాదనలు వినిపించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితం చేస్తారని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దని సిబిఐ తెలిపింది. ఈ పిటిషన్లపై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ భవేజా నిన్న వేరువేరుగా విచారణ చేపట్టారు. ఇక విచారణ సందర్భంగా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ సిబిఐ వాదించింది. సిబిఐ తరఫున పంకజ్ గుప్తా, కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. అయితే కవిత కేసులో ఇవాళ కీలకం కానుంది. బెయిల్ లభిస్తుందా లేదా అనేది దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సిబిఐ కేసులో నెల 23 వరకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నేడు వర్చువల్గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టు ముందు దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించనున్నారు. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మే 2వ తేదీన కావేరీ భవేజా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. ఇక ఈడీ సిబిఐ చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితది కీలక పాత్రని రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ బలమైన వాదనలు వినిపించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తెలిపింది. పిటిషన్లపై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ భవేజా నిన్న వేరువేరుగా విచారణ చేపట్టారు. ఇక విచారణ సందర్భంగా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ సిబిఐ వాదించింది. సిబిఐ తరఫున పంకజ్ గుప్తా, కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, కవిత కేసుకు సంబంధించి చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎప్పటికీ క్లియర్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు విచారణకు అనుమతించే అవకాశం కనిపిస్తుందా, బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నది? దీనికి సంబంధించి అప్డేట్స్. థ్యాంక్ యూ రాజశేఖర్. కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి మనం ప్రధానంగా చూస్తే ఈరోజు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రగా కవిత ఉంది అన్నటువంటి వాదనలు ఇటు ఈడీ అండ్ సిబిఐ ఇద్దరు కూడా వాదిస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అండ్ అదేవిధంగా సిబిఐ కేసులో 23 వరకు కూడా ఆమె రిమాండ్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో కూడా కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాక్షులుగా ఉన్న వాళ్ళని ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా కవితకు బెయిల్ ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియబోతున్న నేపథ్యంలో అయితే కేసులో ఉన్నటువంటి కీలక వ్యక్తులకు సంబంధించి కొత్త ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ సిబిఐ ఒకవైపు వాదిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. అయితే మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలంటూ కూడా
ట్రయల్ కోర్టులో ముందుకు ఏదైతే దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి, ట్రయల్ కోర్టులో ఇప్పటికే మే 2 వరకు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దు అన్నటువంటి యాంగిల్లో కూడా అటు సిబిఐ ఇటు ఈడీ 2 వాదనలు వినిపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ధర్మాసనం ఈ రోజు కవితకు బెయిల్ ఇస్తుందా లేదా అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. రేట్సోని కోర్టులో కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ జరగబోతున్న నేపథ్యంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి పాత్రలో కీలక పాత్ర కవితే పోషించింది. కవితకు ఖచ్చితంగా బెయిల్ ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు కావచ్చు, లేదంటే సాక్షులుగా ఉన్న వాళ్ళను ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయన్నటువంటి యాంగిల్లో కూడా ఇటు వాదోపవాదనలు ఈడీ అండ్ సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాదులు వినిపిస్తా ఉన్నారు. మరోవైపు గత 23 రోజుల నుంచి కూడా కవితను జైల్లోనే బంధిస్తా ఉన్నారు. దాదాపు ఈడీ 14 రోజుల రిమాండ్, ఆ తర్వాత సిబిఐ మళ్ళీ 14 రోజుల రిమాండ్, ఆ తర్వాత మరొకసారి ఈడీకి సంబంధించినటువంటి 14 రోజుల రిమాండ్. దాదాపుగా కూడా మనం చూస్తే నెల గడవస్తుంది. నెల అయినప్పటికీ కూడా కవితకు బెయిల్ ఎందుకు మంజూరు చేయరంటూ కూడా కవిత తరపు ఉన్నటువంటి న్యాయవాదులు పోరాటం చేస్తా ఉన్నారు. బట్ ఎటకేలకు కవితకు బెయిల్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఒక 1% కూడా కనిపించట్లేదని చెప్పుకోవాలి. ఇప్పటికే మే 2 వరకు కూడా పొడిగించాలంటూ సిబిఐ ఈడీ వాదోపవాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. శేఖర్, రైట్ అంటే బెయిల్ ఒకవేళ రాకపోతే కనుక కవితకు సంబంధించి లాయర్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అంటే ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలాసార్లు ఆయన వాదించినటువంటి పరిస్థితి. నిన్న కూడా కవితను ఒక టెర్రరిస్ట్లా చూస్తున్నారంటూ కూడా కొన్ని వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. సో తర్వాత తదుపరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కవిత లాయర్? ఇప్పటికే కవితకు సంబంధించి అన్ని విధాలుగా కూడా బెయిల్ మంజూరు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది విఫలంగానే మారుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కవితకు సంబంధించిన బెయిల్ రావాలంటే ఎన్నికల వరకు కూడా కవితకు బెయిల్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడట్లేదని చెప్పుకోవాలి. కవిత తరపు న్యాయవాదులు పోరాటం చేస్తా ఉన్నారు. ఒకవైపు ఒకసారి కొడుకుకు సంబంధించినటువంటి అంశాన్ని తెరకు తీసుకొచ్చారు, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు, ఆ తర్వాత మనకు కస్టడీ విచారణ అనే పేరుతో విచారణ చేశారు. విచారణ ముగిసినాక బెయిల్ ఎందుకు ఇవ్వరు అన్నటువంటి యాంగిల్లో ప్రయత్నాలు చేశారు. గతంలో సంబంధించినటువంటి అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అంటూ కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఈ అటు కోర్టులో దాఖలు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కవితకు సంబంధించిన బెయిల్ కోసం అసలు ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రయత్నాలన్నీ విఫలంగానే మారుతున్నాయి. మరోవైపు అటు ఈడీ సిబిఐ 2 కూడా వాదోపవాదనాలు ఎప్పుడు బెయిల్ పెట్టినా కూడా బెయిల్ కి సంబంధించి మధ్యలో అంటే బ్రేక్ చేయడం కోసం ఈడీ సిబిఐ రెడీగానే కూర్చున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే కవిత బయటకు వస్తే ఖచ్చితంగా కూడా కేసు తారుమారు అవుతుంది. ఇప్పటికే ఒక కొలిక్కొచ్చినటువంటి కేసుకు సంబంధించి కవిత బయటకు వస్తే మొత్తం కేసు అంతా మళ్ళీ మారిపోతుంది అన్నటువంటి యాంగిల్లో కూడా ఇటు వాదనలు వినిపిస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పాత్రలో ఇటు మనీష్ సిసోడియా కావచ్చు, లేదనుకుంటే ఢిల్లీ సీఎం గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేదా కర్ణాటక సీఎం కూతురు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి విచారణ జరిపిన నేపథ్యంలో కూడా కవిత అప్పట్లో బయట ఉన్న మనం అందరం చూసాం. ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ తర్వాత వీళ్ళందరినీ కూడా విచారించిండు. విచారణలో భాగంగా వీళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకున్న ఆధారాలతో పూర్తిగా కూడా కవిత పాత్ర కీలకంగా ఉంది అనేటువంటి పాయింట్ ని ఇటు ఈడీ అటు మరోవైపు సిబిఐ 2 కూడా వాదోపవాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా కవిత తరపు న్యాయవాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కవితకు బెయిల్ అయితే రావట్లేదని చెప్పుకోవాలి. రాజశేఖర్, ఎస్ ప్రణయ్, ఇంకొకటి అంటే అటువైపు ఆపుకు సంబంధించి పూర్తిగా ఒప్పందాలు కుదిరాయి. అక్కడ 100 కోట్ల లావాదేవీలు, మనీష్ సిసోడియా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేజ్రీవాల్ కూడా అదే స్థాయిలో ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం మనం చూసుకుంటే అంటే కవితనే ప్రధానంగా ఉన్నారు, ఆమె సూత్రధారి అనే సిబిఐ ఈడీ వాదిస్తున్న నేపథ్యంలో ఆమె సహకరించట్లేదు, అబద్ధాలు చెప్తుంది, నిజం ఒప్పుకోవట్లేదు, నిజం చెప్పట్లేదు అనేటువంటి యాంగిల్లో కూడా నేను వాదన వినిపించింది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి కస్టడీకి విచారణకు సంబంధించి అడిగే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఒకవైపు చూస్తే మనకు కస్టడీకి అడిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి రాజశేఖర్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లలో కొంత మేరకు కవిత దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే ఖచ్చితంగా కూడా నేను నేరం చేయలేదు, నాకు ఎటువంటి సంబంధాలు లేవు, కేవలం బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలకు మీరు ఒత్తాసు పలుకుతా ఉన్నారు, మీరు అడిగిన ప్రశ్నలు 2.5 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, అందులో ఎటువంటి నిజాలు లేవు, ఆరోపణలు మాత్రమే, ఆరోపణల కోసం నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ కూడా కవిత ఈ సమాధానాలు తప్ప కేసుకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా చర్చించట్లేదు అన్నటువంటి యాంగిల్లో కూడా గతంలో న్యాయవాదులందరూ కూడా వినిపిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దాంతో పాటుగా ఈడీ సిబిఐ 2 ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా ప్రతి ప్రశ్నకు ఒకే సమాధానం కవిత దగ్గర నుంచి రావడం, కవిత కంప్లీట్ గా కూడా సహకరించట్లేదు అన్నటువంటి యాంగిల్లో కూడా
ఇటు సిబిఐ ఈడీ ఇద్దరు కూడా వాదోపవాదాలు వినిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కవిత స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూనే ఉంటారు. కవిత ఎప్పుడైతే నిజాలు చెప్తుందో అప్పటి వరకు కవితకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు కావడం చాలా కష్టతరం అనే చెప్పుకోవాలి. కవిత ఇప్పటి వరకు ఎక్కడ జరిగాయి, ఏం జరిగింది అన్నటువంటి యాంగిల్లో మాత్రం ఎటువంటి విచారణకు సహకరించలేదని సిబిఐ అటు ఈడీ వాదిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కవితకు మరొకసారి సిబిఐ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 3 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో కొన్ని వివరాలు మాత్రమే సేకరించాము. మా దగ్గర ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ చాటింగ్ కి సంబంధించినటువంటి డేటాను కావచ్చు, దాదాపు ఆప్ కి సంబంధించిన నేతల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 కోట్లు, దాదాపు 25 కోట్ల ట్రాన్సాక్షన్ కవిత చేతుల మీదుగానే జరిగింది. మిగతా అమౌంట్ కూడా జరగాల్సిన ఉన్న నేపథ్యంలోనే ఈ కేసు తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎవరి ఆ అమౌంట్ అన్నటువంటి యాంగిల్ లో కూడా ప్రశ్నలు సంధించినప్పటికీ కవిత ఏ సమాధానం ఇవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి ఈడీ కస్టడీ పొడిగించాలంటూ కూడా సిబిఐ ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. కస్టడీకి తీసుకోవడంతో పాటుగా మరొక 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుంటే తదుపరి వివరాలన్నీ కూడా సేకరించవచ్చు అన్నటువంటి యాంగిల్ లో కూడా సిబిఐ ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఒకవైపు బెయిల్ పిటిషన్ జరుగుతున్న నేపథ్యంలో కూడా సిబిఐ కస్టడీ కోరేటువంటి అవకాశాలు కూడా మరోవైపు కనపడతా ఉన్నాయి. శేఖర్, చివరిగా అంటే సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తి స్థాయిలో అంటే ఈమెకి ఏ యాంగిల్లో మళ్ళీ ప్రశ్నలు సంధించాలి, విచారణ ఏ విధంగా చేపట్టాలన్నటువంటి ప్రణాళికలు వేసుకుంటుంది, ఆధారాలు సేకరిస్తుంది, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంది. అందుకే ఇన్ని రోజులు జాప్యం జరిగింది. ఈసారి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉందని కూడా వైపు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అవే నిజం అవుతున్నాయి. అందుకే ఈడీ కానీ ఎంతవరకు ఆగింది. ఈరోజు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తూ మరొకసారి కస్టడీకి అడిగే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా బెయిల్ అయితే ఖచ్చితంగా రాదని చెప్పుకోవాలి. ఖచ్చితంగా కూడా కస్టడీ కోరేటువంటి అవకాశాలు అయితే 90% కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి డేటాను కావచ్చు, లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి స్కామ్ లో ఉన్నటువంటి నిందితులు, సాక్షుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి టోటల్ డేటాను బేస్ చేసుకునే ఈడీ కానీ సిబిఐ కానీ మరొకసారి కవితను విచారించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటా ఉంది. కేవలం కవిత మాత్రం ఒప్పుకుంటే సరిపోతుంది. కవిత ఒప్పుకుంటే కంప్లీట్ గా కూడా డేటా అంతా బయటకు వచ్చినట్టే. కవిత ఇప్పుడు నేరాన్ని ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా తదుపరి కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా కవితని ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా ప్రశ్నించేందుకు రెడీ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గతంలో మనం చూస్తా ఉన్నాం, 2 సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు మనం చూస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, పోయిన సంవత్సరం మార్చ్ లో కూడా కవితను ఇంటి దగ్గర ప్రశ్నించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మార్చ్ ఏప్రిల్ లో కూడా కవితను ఈడీ సిబిఐ 2 దఫాలుగా కూడా విచారించింది. ఈ నేపథ్యంలో కవిత అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకేలాగా ఉండడము, నిందితులు ఇస్తున్నటువంటి అదేవిధంగా సాక్షులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మరొకలాగా ఉండడము. సో ఇదంతా కూడా కవిత కావాలనే కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మరొకసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ మే 2 వరకు మాత్రం జ్యుడిషియల్ కస్టడీలో అదే తిహార్ జైల్లో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కూడా మరోవైపు కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. We will come out very clean. Jai Telugu. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయట This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds.